హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. ఎవరైనా నిన్నటి వీడియో చూడడం అంటే అది చూడండి, ఇది అర్థమైంది. సో నిన్న నేను మీకు టీటీసీ దాకా చెప్పా. అంటే నేను ఈ రోజు మీకు కనిపిస్తున్నంత ఎక్స్ట్రావర్ట్ అయ్యాను. ఒకప్పుడు ఇంట్రావర్ట్ గా ఉన్న నేను ఈ రోజు ఇలా ఉన్నాను కదా. సో మారడానికి కారణాలు ఏంటి, నిన్న ఒక వీడియో చేశాను, దాని కంటిన్యూషన్ ఇది. టీటీసీ దాకా చెప్పా నిన్న. ఇక్కడ ఇంకో విషయం ఉందన్నమాట. ఇంటర్ తర్వాత నేను బీటెక్ చదువుతానా అని చెప్పా మా నాన్నకి. మా నాన్న ఏంటంటే బీటెక్ వద్దు, నాకు ఇష్టం లేదు, అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకుంటారు అందులో అని మా నాన్న ఒప్పుకోలే. ఇంకా అది కూడా తెలిసిందే కదా మీకు, అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను. సో అలాగా చదివితే టీటీసీ చదువు, లేకపోతే లేదన్నాడు. అందుకని టీటీసీ నేను జాయిన్ అయిపోయాను. ఈ టీటీసీ ఎంట్రన్స్ టెస్ట్ డైట్ అది ఏదైతే ఉందో అది రాయడానికి ఒక అంటే దాంట్లో మనకి మంచి క్వాలిఫై అయితేనే మనకి గవర్నమెంట్ సీట్ అనేది వస్తుంది అనమాట. అంటే ప్రైవేట్ కాలేజీలో అయినా సరే గవర్నమెంట్ సీట్స్ అలాగా. అప్పుడు ఏమైందంటే నేను ఒంగోలులో జాయిన్ అయ్యా. మా నాన్నకు చెప్పాను, సరే నువ్వు టీటీసీనే చదవమంటావు కదా, నేను కనిగిరిలో అయితే కోచింగ్ తీసుకొని ఒంగోలు అని, మా ఫ్రెండ్స్ అందరూ ఒంగోలు వెళ్తున్నారని మేము మా ఫ్రెండ్స్ అందరూ ఒంగోలులో కోచింగ్ జాయిన్ అయిపోయాం. దాని పేరు ఏదో ఉందా, వికాస్ కోచింగ్ సెంటర్ అని లాయర్పేటలోనూ ఎక్కడ ఉంటుంది. అక్కడ మా నాన్న నన్ను జాయిన్ చేశాడు. ఒక 19 days ఉన్నాను నేను. మా నాన్న ఏమనుకున్నా అంటే, మా నాన్న మీద ప్రేమ ఎక్కువై, మా నాన్న అంటే నాకు ఇష్టమే, అమ్మా నాన్న విడిచి ఉండలేనని అనుకుంటున్నాడు మా నాన్న. కానీ అక్కడ నేను ఉండలేకపోవడానికి కారణం నాకు తెలుసు. కనీసం వీడియోలో కూడా చెప్పలేను కూడా. అంత చండాలంగా అక్కడ టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కానీ, కనీసం నేను చెప్తే మీరు వామిటింగ్ చేసుకుంటారు. అంత చెత్త. అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. ఇంకా అమ్మాయిలకి తెలుసు కదా, అమ్మాయిలకు సంబంధించినవి అంత వర్స్ట్. మనం కనీసం ఎర్లీ మార్నింగ్ మనము ఆ పని చేయడానికి కూడా వెళ్ళలేము అక్కడికి, అంత వర్స్ట్ అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్లో ఇంక ఎలా ఉండగలము? ఇప్పుడు మామూలుగా ఇంత నీట్గా ఉంటేనే కొంచెం అక్కడక్కడ లోపాలు ఎత్తుకొని ఓసీడీతో బాధపడుతుంటా నేను. అట్లాంటిది ఎంత డర్టీగా ఉండాలో, ఇంకా అంతకుమించి డర్టీ ఇంకెక్కడ ఉండదు అనిపించే అంత చెత్తగా అక్కడ వాష్రూమ్స్. ఎలా చెప్పాలంటే, మీకు సెప్టిక్ ట్యాంక్స్ నిండిపోతే మనకి పైకి వస్తుంటది కదా, అంత దరిద్రంగా ఉంటుంది. నేను చెప్పకూడదు చెప్తున్నాను. అట్లా ఉండాలి. అక్కడ ఎవరు పట్టించుకోవట్లా. ఇంకా నా వల్ల కాక నేను ఉండలేను నాన్న అని వచ్చేసాను అనమాట ఏడ్చి. మా నాన్న ఇప్పటికి దాన్ని ఎలా అంటారంటే, ఈ పిల్ల ఎక్కడ చేర్చినా ఉండదు, ఎక్కడైనా ఎగ్గొట్టి వచ్చేస్తుంది, ఉండలేదు అని స్టాంప్ వేశారు మా నాన్న. అంటే కొంచెమన్నా నీట్గా ఉండి, మరి చెప్పడానికి కూడా వీలు కానంత చండాలంగా ఉన్నాయి అవి. అట్లా ఉండే చోట ఎలా ఉంటాము. సో మా నాన్న ఆ ఉద్దేశంతో, నువ్వు నీ ముఖమా ఎక్కడ చదువుతాలే, నువ్వు బీటెక్ చదివినా బయట ఉద్యోగం చేసే అంత ఉందా నీ దగ్గర అని ఇంకా మా నాన్న అన్నాడు. ఏమో మా నాన్న మాట నిజమా అబద్ధం నాకే అర్థం కావు. ఒక్కోసారి అవునా అనిపిస్తుంది, కాదు అనిపిస్తుంది. అవునా అని. సో అట్లా టీటీసీలో జాయిన్ అయిపోయాను. టీటీసీలో మీకు చెప్పాను కదా నిన్న. తర్వాత ఇంకా డిఎస్సిలో 2014 మాది టీటీసీ అయిపోయేటప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెష్ బ్యాచ్కి. అప్పటికి సబ్జెక్ట్ అంతా మైండ్లో ఉంది. బాగా చదువుంటే జాబ్ వచ్చింది, ఆల్రెడీ చెప్పుకున్న 1 or 2 marks జాబ్ పోయింది అనేసి. కానీ అది నా టాలెంట్ అని నేను చెప్పను. అక్కడ పోస్టులు ఎక్కువ వదిలేరు. ఫ్రెష్గా సబ్జెక్ట్ మైండ్లో ఉంది. ఇంకొంచెం ఇంకొంచెం కష్టపడి ఉంటే హార్డ్ వర్క్ చేయాలి, మరీ హార్డ్ వర్క్ చేస్తుంటే జాబ్ పక్కా ఉండేది. అది వదిలేసేయండి, అందరితో అయిపోయింది. ఇంకా తర్వాత 2015లో ఏమో డిగ్రీలో జాయిన్ అయిపోయాయి. అంటే 2015 సమ్మర్లో ఈ ఎగ్జామ్ జరిగింది, డిఎస్సి ఎగ్జామ్ అయిపోయినమ్మటే ఇంకా నాకు రిజల్ట్ చూసుకున్నాను, మెరిట్ లిస్ట్ చూసుకున్నాను. నాకు రాదని ఫిక్స్ అయిపోయా. అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే నేనే మెరిట్ లిస్ట్ చూసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుంటే నాకు రాదు నాన్న అని చెప్పేసా. ఇంకా నెక్స్ట్ ఏంటి, టీటీసీ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ రాలా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవుదామంటే 2018 మెగా డిఎస్సి అన్నారు. మనదేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా అంతంతే మన పరిస్థితి. నా ఖర్చులకి నేను నోరు తెచ్చి, నాన్న నాకు ఆ డ్రెస్ కొనుక్కోవాలి, నాన్న గాజులు కొనుక్కోవాలి అని అడిగే మెంటాలిటీ నాది కాదు. ఫుడ్ అంటారా, నాన్న తెచ్చి పెడతారు చక్కగా. కానీ ఇలాంటివి అడగాలంటే నాకు మనసు రాదు. ఫుడ్ బేసిక్గా అడుగుతాను, నాన్న బిర్యానీ తీసుకురా, అవి తీసుకురా, ఇది తీసుకురా అని. కానీ నాన్న ఒక డ్రెస్ కొనుక్కోవాలి, గాజులు కొనుక్కోవాలి, నాన్న అలా అడగాలంటే నాకు మనసు రాదు అది. అందుకని ఇంక నేనేం చేశానంటే, ఇంకా డిగ్రీ జాయిన్ అయిపోయాను. చెప్పాను ఆల్రెడీ మీకు. ఇంకా తర్వాత డిస్కంటిన్యూ అయిపోయి, మళ్ళా ఈ వీడియో చూడండి, డిగ్రీ డిస్కంటిన్యూ ఎందుకైనా డిగ్రీ వీడియో చూడండి, అర్థమైపోయింది. తర్వాత ఏమైందంటే, ఇంకా నేను జాయిన్ అయిపోయాను, డిస్కంటిన్యూ అయిపోయాను. ఇంకా మళ్ళీ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ ఏంటి. ఇంకా 2016 ఫిబ్రవరిలో ఏమో ఇంకా మా ఇట్లా లోకల్ టీవీలో కింద యాడ్ వస్తే ఒక స్కూల్ది వెళ్ళాను. అక్కడ ఆ స్కూల్లో ఒక 2 నెలలు చేశాను. జీతం మరీ తక్కువ అనమాట. సరే అని
అప్పుడే ఆ స్కూల్లో జాయిన్ అయ్యాక ఇంకొంచెం నేను ఒక జాబ్ చేస్తున్నాను, నేను ఒక ఇది వచ్చిందనమాట. అంటే అప్పుడప్పుడే జనాలతో కలవడం స్టార్ట్ అయ్యా. అప్పుడప్పుడే అంతకుముందు పిలిచినా ఎక్కడికి వెళ్ళను. అలాంటిది నాకు ఇష్టం, జనాలతో కలవడం ఇష్టం. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కడో ఏదో కలవలేకపోవడం కొన్ని కారణాలు ఉంటూ ఉంటాయి. దీని పరంగా వీక్ అయినప్పుడు కలవలేం కదా. సో అప్పుడప్పుడే కలవడం స్టార్ట్ చేసి ఆ స్కూల్ మానుకుని మళ్ళీ ఇంట్లో కూర్చున్నా. ఎందుకంటే వాళ్ళు శాలరీ మరీ తక్కువ, చాలా తక్కువ. మా ఇంటి పక్కన అందరూ అనేవాళ్ళు అంత తక్కువ శాలరీ మరీ దారుణం అని. పైగా మా ఇంటి నుండి ఆ స్కూల్కి పోవాలంటే చాలా ట్రాఫిక్లో ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. మా నాన్నకి రిస్క్ అని మానేశాను. మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. కానీ ఈలోపు ఏం చేశారంటే మా ఇంటి పక్కన ఒక అక్క ఉన్నారు. అక్క ఏంటంటే పలానా కార్పొరేట్ స్కూల్లో వేకెన్సీ ఉంది వెళ్తావా అంటే వెళ్ళిపోయాను. ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ చేశారు. శాలరీ కూడా దానికి డబల్, నేను ఫస్ట్ తీసుకున్న శాలరీకి డబల్ శాలరీ అనమాట. డబల్ అంటే అదేదో ఎక్కువ అని కాదు, చాలా తక్కువ. ఇది డబల్ అయింది. ఎంత నెక్స్ట్ శాలరీ వీడియోస్లో చెప్తానులేండి. ఇంకా హ్యాపీ అనిపించింది. అరే అక్కడ చూస్తేనేమో ఈ శాలరీ ఇక్కడేమో డబల్ అయిపోయింది అని హ్యాపీగా అనిపించి నర్సరీ టీచర్గా జాయిన్ అయిపోయా. అప్పుడు కూడా నేను ఒక కార్పొరేట్ స్కూల్ దానిలో జాయిన్ అయినా కానీ బిక్కుగా భయంగా నేను ఎవరితో మాట్లాడను, ఎవరితో మింగిల్ అవ్వను. ఈవెన్ ఎవరైనా నాకు క్లోజ్గా మింగిల్ అవుతున్నా నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఐ వాంట్ టు లివ్ అలోన్. నాకెందుకు లోన్లీనెస్ ఇష్టం. అంటే నా చుట్టుపక్కల పెద్దగా హడావిడి ఉండకూడదు, గోల ఉండకూడదు. వాంటెడ్గా ఎవరితో మాట్లాడను. అలా నా పని నేను చేసుకుంటూ ఉంటా. ఎవరితో మింగిల్ అవ్వను పెద్దగా. కొంచెం అట్లానే ఉన్నాను. అదే జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ నాకు పెద్దగా ఏం నేర్పలేదు కానీ కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది. అంటే ఫస్ట్ నాకు జాబ్, నా శాలరీతో నా బట్టలు కొనుక్కోవడం, నా ఫోన్ కొనుక్కోవడం. ఇదిగోండి ఇక్కడ ఫోన్ ఉండాలి చూడండి, ఒక్క నిమిషం చెప్తా. సో ఇది వచ్చేసి రెడ్మీ 3S Plus అనమాట. రెడ్మీ 3S Plus 9,000 రూపీస్ ఫోను. 2016 డిసెంబర్ 16న కొన్నాను ఆ స్కూల్లో చేరాక. అప్పట్లో ఈ ఫోను ఏ టీచర్ దగ్గర లేదు. నా కొలీగ్స్లో ఎవరి దగ్గర ఫోన్ లేదు. నేను ఫోన్ కొంటే ఇంకా వాళ్ళందరూ ఏదైనా స్కూల్లో యాక్టివిటీస్కి వాటికి ఫొటోస్ కోసమో దేనికి ఫోన్ అవసరమైతే పిల్లల నుంచి వాళ్ళే ఈ ఫోన్ తెగవాడే వాళ్ళు. నేను ఎక్కడున్నా నా ఫోన్ ఎక్కువ వాడకంలో ఉంటుంది స్కూల్లో. ఎందుకంటే మనం కొంచెం మంచి ఫోన్ కొంటాం కాబట్టి. అంటే లేడీస్లో చెప్తున్నా. అప్పట్లో నా శాలరీకి డబల్, అంటే 2 జీతాలు కలిపితే నీ ఫోన్ కాదనమాట. సో 9,000 పెట్టి 2016 డిసెంబర్ 16 ఈ ఫోన్ కొన్నాను. ఇంకా ఇది చూసారా 10 years అవుతుంది ఇది కొని. స్టిల్ నా దగ్గర ఉంది. దీన్ని పడేయాలి మనసు రావట్లా, అలా ఉంచేసాను అనమాట. ఇంకా ఏమైందంటే అట్లా ఆ జాబ్ ఏమైందంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం బాగా అనిపించింది నాకు. అంటే అప్పటిదాకా నాకు అసలు జీతం తీసుకున్నది లేదు. కొత్తగా జాబ్ జాయిన్ అయిపోయాను. అక్కడ ఏమైందంటే సంవత్సరానికి ఒకసారి గుంటూరు వెళ్ళాలి ట్రైనింగ్ కోసం. అది ఓకే. సంవత్సరానికి ఒకసారి ఒక 10 రోజులు వారం రోజులు వెళ్తాము, అయిపోయింది. మళ్ళీ నేను స్కూల్ మానుకున్నాను. మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. 2017 18 ఇలా డిఎస్సి ప్రిపేర్ అవుతూ మళ్ళీ 2019లో స్కూల్ జాయిన్ అయిపోయాను. మళ్ళీ 2020లో మానుకున్నాను. ఈ స్కూల్లో కూడా నేను అంతా సైలెంట్. అంటే నన్ను కదిలించి మాట్లాడతా, లేకపోతే నా పని నేను చూసుకుంటా, సైలెంట్ గానే ఉండేదాన్ని. ఈ పెద్దగా చేంజెస్ ఏం రాలా. సో ఇక్కడ అంతా అలానే ఉన్నాను. 2016లో పిల్లలకి టీచింగ్, నర్సరీ టీచర్ నేను. పిల్లలకి అమ్మవారు పోసిద్ది కొంతమందికి. నాకు కూడా అమ్మవారు వచ్చి అప్పుడు చాలా వెయిట్ లాస్ అయిపోయాను అనమాట. చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయిపోయాను. ఇంకా తర్వాత అదే వెయిట్ లాస్ క్యారీ చేస్తూ వచ్చి 2020లో కోవిడ్లో ఇంట్లో కూర్చొని తిన్నాను చూసారా, బిర్యానీలను అన్నీ చేసుకొని తిన్నాము. అప్పుడు మళ్ళీ ఐ పుట్ ఆన్ మై వెయిట్. ఇంకా 2020 దాకా కూడా అంతంత మాత్రం. అసలు మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసిన అనేది కూడా చెప్తాను. 2020 ఇంకా అలా అయిపోయింది. కానీ నేను మీకు ఒక విషయం చెప్తున్నా, ఇంట్లో నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రసన్న ఇంట్లో ఇలానే ఉంటది. ఈలోపు నేనేం చేశానంటే 2018 మనకి స్మార్ట్ ఫోన్ అప్పటి నుండే ఉంది కదా, 2018 మా ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేశాను. అకౌంట్ అంటే అన్ని ప్రైవేట్ ఇవి. మా తమ్ముడు చెప్తాను నాకు ఏ డౌట్స్ వచ్చినా. సో ఇన్స్టాగ్రామ్ డబ్ స్మాష్ నాకు ఇష్టం. అంటే ఒక హీరోయిన్ వాయిస్ కి మనం డబ్బింగ్ ఇట్లా ఉంటది కదా, డబ్ స్మాష్ అంటే మీకు తెలుసు కదా. ఒక్కటే డబ్ స్మాష్ చేసే అప్పుడు నయనతారది నానం రౌడీదా నేను రౌడీ అనేది ఒకటేది నీ వెయిట్ అప్పుడు ధైర్యమా ఇక రౌడీకి కూపుడుమా అని ఒకటి చేశాను నేను. ఆ డబ్ స్మాష్ అది చేశాను. ఇంకా నేను బిజీ కదా, నేను ఎప్పుడు ఫ్రీగా లేను. జాబ్ కోచింగ్. ఇంకా డబ్ స్మాష్ చేశాను. ఒకటి నాకు చూసుకోవడం ఇష్టం, అట్లా పెట్టుకున్నా. 2020లో జాబ్ మానేసా. ఆ జాబ్ చేసేటప్పుడు నాకు సినిమాలు చూడడానికి టైం సరిపోయింది. ఇన్స్టాగ్రామ్ అనేది నాకేం ఉండదు, పేరుకి ఒక అకౌంట్ ఉంటుంది కానీ అసలు నేను వాడను. నాకు పెద్దగా తెలియదు ఇన్స్టాగ్రామ్ గురించి, ట్విట్టర్ గురించి, వీటి గురించి. నాకు టిక్ టాక్ ఉంది కదా 2020లో. టిక్ టాక్ అందరికి పడి చచ్చిపోతూ ఉంటారు. మనం టిక్ టాక్ కాదు,
నాకు ఎవరైనా ఎక్కువ మంది లైక్ చేస్తుంటే అది నాకు నచ్చదు. సో టిక్ టాక్ కాదులేండి, రొపోస్ అని ఒక యాప్ ఉండేది. దాంట్లో నేను రీల్స్ చేసుకోవడము, అదే ఇట్లానే సేవ్ చేసుకోవడము, అంటే నాకు నేను చూసుకోవడం, మా నాన్న చూపించడం, మా అమ్మ చూపించడం, ఇంకా నా వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడం, నా టీచర్స్ ఆల్ వీళ్ళు చూస్తారని అలా చేసేదాన్ని. అంటే అట్లా ఉండేది ఇష్టం. అప్పుడు కూడా నేను ఇంట్రోవర్ట్, నాలో నేను చేసుకోవడం, ఇంట్లో ఉండడం, హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేయడం, నా ఫోన్లో నేను ఎంజాయ్ చేయడం, అలా పెట్టుకునే దాన్ని. ఇంకా కోవిడ్ వచ్చేసింది, ఇంకా జాబ్ కూడా మానేసాను, శాలరీ వేయట్లేదని జాబ్ మానేసాను అనమాట. ఇంకా మీకు తెలిసిందే కదా, మ్యారేజ్ అయిపోయింది, అది పెద్ద మోసం అయిపోయింది 2021లో. 2020లో బాగానే ఉన్నా, 2021 ఇంకా సినిమా అర్థమైపోయింది మనకి, ఇది పెద్ద కరోనా మోసం రాని చిన్న చిన్న చితక మోసం కాదు, పెద్ద పెద్ద సునామీ జీవితంలోకి వచ్చినట్టు అనమాట. అది నమ్మక ద్రోహం, నమ్మించి గొంతు కోయడం, అసలు అన్నీ చెప్పచ్చు. నమ్మక ద్రోహం, నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారని అర్థమైపోయింది 5 yearsలో నాకు లాస్ట్. అది అయిపోయింది. ఇంకా హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. చిన్నప్పటి నుండి నాకు ఒక నేచర్ ఉంది, క్వశ్చన్ చేస్తా, ఏదైనా నా కళ్ళ ముందు క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు నేను జాబ్ లో కూడా చెప్పాను కదా, మేడం ఒకరికి అడ్మిషన్ చేయకపోయినా శాలరీ వేశారు, నాకేలా, నేను క్వశ్చన్ చేస్తా, మేడం అతనికి అడ్మిషన్ చేయకపోయినా శాలరీ వేశారు కదా, నాకెందుకు వేయలేదు. ఈ నేచర్ నాకు చిన్నప్పటి నుండి ఉంది. సో అట్లా క్వశ్చన్ చేసిన నేచర్లో అవతల వాళ్ళు మోసాలు చేసినప్పుడు, వాళ్ళు ఏదో మాటలు చెప్పి మాయమాటలు చెప్పిన క్వశ్చన్ చేస్తాను. అవును, ఉద్యోగం లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేశారనో, లేకపోతే రకరకాలుగా నేను ఇలా కొంచెం అప్పుడు కూడా కొత్తలో నేను సైలెంటే ఉన్నా. మా నాన్న ఆశ్చర్యపోయాడు, ఈ అమ్మాయి ఇంత సైలెంట్గా ఉంది, మా ఇంట్లో గోల చేస్తుంది అని. ఎందుకంటే జనాలు అంటారు కదా, ఆడపిల్ల అణిగిమణిగి ఉండాలని. నేను కూడా అణిగిమణిగే ఉన్నా. నేను అణిగిమణిగి ఉంటే ఇంకా గట్టిగా నేలకు అతికించారనమాట బాగా. అప్పుడు ఇంకా నేను తిరుగుబాటుకి కారణం అణిచివేత అని గుర్తుంచుకోండి. మనల్ని అనుస్తూ ఉంటే ఇంకొకసారిగా మనం బర్స్ట్ అయిపోతాం. ఇంకా మొదలు పెట్టాం, స్టార్ట్ వార్. నన్ను, నా బిహేవియర్ని 2021లో నా బిహేవియర్ని చూసి మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ, మా నాన్నమ్మ వీళ్ళందరూ షాక్. అసలు ఈ పిల్లేంది ఇంత వైలెంట్గా మారిపోయిందని. ఏం చేస్తామండి, తండ్రి 25 సంవత్సరాలు క్రమశిక్షణగా పెంచి ఒక చేతిలో పెడితే వాళ్ళకి వాల్యూ లేదు. అసలు ఎందుకు చేసుకున్నారో అర్థం కాదు. ఏం చేశారు, జీవితాన్ని సర్వనాశనం చేశారు. నాకు కడుపు మంట, నాకెందుకు ఇలా జరిగింది అని ఇంకా ప్రతిదీ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టా. అస్సలు చూడండి, అవతల వాళ్ళకి చుక్కలు కనిపించేయి. అట్లా అంటే మనం కరెక్ట్ గానే ఉన్నాము, మనం నిజాయితీగానే నీతిగానే ఉన్నాము, అవతల మనం మోసం చేస్తాం చూస్తా వరకు క్వశ్చన్ చేశా. అప్పుడు స్టార్ట్ అయింది 2021లో నాకు జరిగిన మోసానికి నా నోరు లేచింది. ఇంకా చూసా ఇంకా ఏంటంటే ప్రతిదీ అడ్డం తిరిగి మాట్లాడతారు. 2 మాటలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇంకా అలా అయిపోయి ఇంకా 2021లో చాలా చేంజ్ అయిపోయా నేను. దాని ఏమంటారు, అపీరెన్స్ కూడా 2020 దాకా కూడా మద్యపాపడి తీసుకోవడం, ఇట్లా ఈ జుట్టు అనగొట్టడం, చీరలేమో పెద్ద పెద్ద పైట్లు వేసి ఒక ఆంటీలాగా రెడీ అయ్యేదాన్ని తెలియక. 2021 కొంచెం పాష్, కొంచెం స్టైల్గా మారే, అంటే కొంచెం హెయిర్ స్టైల్ మార్చడము, కొంచెం అట్లాగా మాట విధానం. కానీ 2021లో స్కూల్లో జాయిన్ అయినప్పుడు మా టీచర్స్ అన్నారు, ప్రశ్న చాలా మారిపోయింది అని. కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరైనా మోసపోయిన వాళ్ళకి చాలా ఎక్కువ ధైర్యం వస్తుంది. సో 2021లో నేను మారడానికి నేను ఈ రోజు మీకు కనిపిస్తున్నంత ఇంత ధైర్యంగా, ఇంత గట్టిగా మారడానికి కారణం 2021లో నాకు జరిగిన మోసం, నాకు, నా కుటుంబానికి. దానివల్ల ఓ పక్క గజగజ వణికిపోతా ఉంటాము, అట్లనే ధైర్యం కూడా వస్తూ ఉంటది. అంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, వాళ్ళు కూడా గొడవకు వచ్చినప్పుడేమో వణికిపోతాము, కానీ మళ్ళీ ప్రశ్నించాల్సినప్పుడు ధైర్యం వస్తుంది. ఎందుకు ఇలా చేశారు, ఏంటి అసలు ఏంటి అనేది ప్రతిసారి. సో 2021లో మారిపోయా, చాలా 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 మారిపోయాను. నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నా హెయిర్ స్టైల్ కానీ, నా వే ఆఫ్ టాకింగ్ కానీ 2021లో కొంచెం. ఇంకా 2021లోనే నా లైఫ్లో నాకు నేను అసలు అనుకోలే స్కూటీ నేర్చుకుంటాను అని. అంటే మీ అందరికి చాలా చిన్న విషయం, కానీ నాకు పెద్ద విషయం. చిన్నప్పటి నన్ను మా నాన్న వదిలిపెట్టుకుంటూ తీసుకొచ్చుకుంటూ ఉన్న మా నాన్న, నాకేముందులే మా నాన్న వదిలిపెట్టాడు, పెళ్లి తర్వాత భర్త వదిలిపెట్టుకుంటూ తీసుకొచ్చుకుంటారు. ఈ వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నా కానీ నాకు ఛాన్స్ వస్తే నేను ఎప్పుడు అనుకోలే. నా లైఫ్ లో అనుకోని విషయం జరిగింది ఏదైనా ఉంది అంటే పెళ్లి, అదొక మోసం. అది అనుకోలే నేను అసలుకి, అది అలా అయిద్దని. రెండోది ఏంటంటే స్కూటీ నేను నేర్చుకుంటానని అనుకోలే. భగవంతుడి దయ వల్ల 2021లో నేర్చుకుని 2022లో సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నా. ఇంకో చేంజ్ ఏంటంటే, నా లైఫ్లో బ్లౌజెస్ కుడతాను నేను అనుకోలే. ఎప్పటికీ మా అమ్మ చేత కుట్టించుకుంటాను లేదా అలా అనుకున్నా. కానీ ఆటోమేటిక్గా నాకు ఒక విద్య వచ్చిందని చెప్పాలి. సో బేసిక్గా ఏంటంటే, మన జీవితంలో కొన్ని చెడు మనకి చాలా మంచి పాఠాలు నేర్పిస్తాయి.
అంటే ప్రతి చెడు మంచిగా అంటారు కదా, ఆ చెడు ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. నేనైతే 2021లో స్కూటీ నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను, మూవీస్ చూసి తమిళ్ నేర్చుకున్నాను. అంత ముందే 2020కి ముందే. సో 2022లో కూడా నెక్స్ట్ అంటే 2020 స్కూల్లో జాయిన్ అయ్యాను కదా, ఈ స్కూల్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఒక కార్పొరేట్ స్కూల్ అని చెప్పా. అందులో పెద్ద చేంజెస్ ఏం లేవు. నేను ఉన్నాను కొంచెం భయంగా, ఇంట్రోవర్ట్ గా. కానీ 2021 మళ్ళీ ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యాను. 2022లో ఆ స్కూల్ నన్ను ఇంకెంత స్ట్రాంగ్ గా చేసిందో రేపటి వీడియోలో డిస్కస్ చేస్తాను. కొద్దిగా బోరింగ్ గా ఉంటే స్కిప్ చేయండి. నా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే నా లైఫ్ ఏంటి, నాది ఎలా జరిగింది అని నన్ను అభిమానించే వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సో ఇది 2021లో జరిగిన మోసానికి నేను బాధపడుతూనే దానిని బయటకు రావడానికి స్కూటీ నేర్చుకున్నాను. కొంచెం నాకు ఇష్టమైన పని చేయాలి మనం. అండ్ నెక్స్ట్ టైలరింగ్ నేర్చుకున్నాను. టైలరింగ్ అంటే పెద్దగా ఏం కాదు, యూట్యూబ్ చూడడం, నా బ్లౌజులు కుట్టుకోవడం అంతవరకే. మళ్ళీ ఎవరి కుట్టడం కూడా రాదు, ట్రై కూడా చేయలే. ఎందుకంటే బయట వేస్తే ఒక 500 అయిపోతాయి, మనం నేర్చుకుంటే 500 మిగులుతాయి కదా. సో అదే ఉద్దేశంతో జాయిన్ అయిపోయాను, నేర్చుకున్నాను. 2021 డిసెంబర్లోనే ఏమో స్కూల్లో జాయిన్ అయ్యా. మళ్ళీ ఇంకో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యా. ఆ కార్పొరేట్ స్కూల్ గురించి రేపు మాట్లాడుకుందాము. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. బాయ్.